27,397 జననాలు, 7 మరణాలు. బహుశా మన దేశంలోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటాయనండి. విగ్రహాలు పాలు లాగుతుంటాయి, 3 నెలల్లో 27,000 మంది పుడతారు, 7 చచ్చిపోతుంటారు. వెస్ట్ బెంగాల్లో ఏమో 2,200 బూతుల్లో 25 ఏళ్ల పాటు ఒక్కడూ చచ్చిపోలేదు. ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే వీటన్నిటిని మనం గిన్నెస్ బుక్కి రిపోర్ట్ చేసి అక్కడ ఎక్కించాలి కదండి. వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. ఒకటి వాసుదేవన్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం దగ్గరనే తేడా ఉంది. ఇప్పుడు మేమెవరం ప్రతిపక్షాల వాళ్ళము ఓటర్ లిస్టులో సవరణ జరగకూడదని ఎవరు చెప్పారు? ఓటర్ లిస్టు జనాభా చనిపోతుంటారు, ఆ అర్హులైన వాళ్ళు యూత్ లో పెరుగుతూ ఉంటారు, వయసు పెరుగుతుంటది. కాబట్టి ఆ రకంగా ఏమంటే టైం టు టైం రివిజన్ అనేటువంటిది ఇంతకుముందు జరిగింది. ఇప్పుడేం కొత్తగా జ్ఞానేష్ కుమార్ గారు లేదా మన పెద్దిరెడ్డి గారు కనిపెట్టినటువంటి అద్భుతం ఏం కాదు. అది ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఏ పని చేయాలనో అది బిఎల్ఓ స్థాయిలోకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక పౌరుడు ఈ దేశీయుడు అవునా కాదా ఎవరు తెలుసారండి? దానికి ఎన్ఆర్సీ తయారు చేస్తామన్నారు, అది ఇది అన్నారు. మీరు చేయదలుచుకుంటే చేయండి ఓపెన్ గా. భారతీయ పౌరులు ఇప్పుడు ఉదాహరణ వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు నా పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటే నేను ఏం తేవాలా? నాకు ఎస్ఎస్సిలో సర్టిఫికేట్ లో నా పుట్టిన తేదీ ఉంది, ఇంకోటి ఉంది. కాదు ఒరిజినల్ ఏ గ్రామంలో పుట్టినావో ఆ గ్రామం నుంచి తీసుకొని రమ్మంటారు అనుకోండి, నేను తేలేను. ఎందుకు? ఆ రోజులు అసలు ఆ జనన మరణ రిజిస్టర్లు ఎట్లా మెయింటైన్ చేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి పాయింట్ ఏంటంటే భారతీయ పౌరసత్వం నిర్ణయం చేయడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికి మీరు డెలిగేట్ చేయండి అధికారాన్ని. ఆ రకంగా పౌరసత్వం విషయం అది ప్రత్యేకమని. మేమేం బయట తీసుకుని వచ్చి ఈ దేశంలో పౌరులుగా చేర్చమని ఎవరు చెప్పడం లేదు. వాళ్ళేమో ఆందోళన పడాల్సిన పని లేదు. బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో ఇంకో చోటు నుంచో మేము జనాన్ని ఎత్తుకుని వచ్చి ఈ దేశంలో పెడతామని ఎందుకంత భయం అండి? ఏం బిఎఫ్ఎస్ ఏం చేస్తుంది? బిఎస్ఎఫ్ ఏం బిఎస్ఎఫ్ ఏం పని లేదా? స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా సార్? గఫూర్ గారు, ఒక క్వశ్చన్. 700 కిలోమీటర్ల బార్డర్ ఉన్న చోట 30 కిలోమీటర్ల వరకు బిఎస్ఎఫ్ ఉంది. ఎంతో కొంత స్టేట్ గవర్నమెంట్ కి లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత లేదు, బిందాస్ వదిలేస్తారు అంతే. మీరనేది అది. స్టేట్ గవర్నమెంట్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా, సరిహద్దుల్ని కాపాడుకోవాలా, చొరబాటుదారు రానికుండా చేయాలని దాంట్లో ఏకీభవిస్తాను నేను. ఇప్పుడు సమస్య అంతా కూడా చొరబాటుదారుల చుట్టూ తిప్పుతున్నాను. నేను అడుగుతున్నాను బీజేపీ ప్రతినిధులు, బీహార్లో ఎంతమంది కుసుబయటం చేశారు మీరు? ఆ డిజిగ్నేషన్ కింద వీళ్ళందరూ విదేశీయులు బీహార్లో చొరబాటున్నారు కాబట్టి వాళ్ళ ఓటర్ లిస్టు రిమూవ్ చేస్తున్నామని ఎంతమంది పేర్లు వచ్చినాయండి? ఎక్కడ చెప్పిన వాళ్ళు? ఇప్పుడు బీహార్ చేసిన బీహార్ సంగతి చెప్తున్నాను సార్. దేశంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? దేశంలో జనాభా పెరుగుతుందా అందరికి తెలుసు కదా. ఇంకా ముఖ్యమంత్రులు మీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు తెలుసు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు పెంచండి, సంతానాన్ని కనండి అనేసి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకే, అది వాళ్ళ ఫిలాసఫీ కావచ్చు. మొత్తం 7,89,00,000 మంది ఓటర్లు ఉన్నారు బీహార్లో. ఆ తర్వాత రిమూవ్ చేసినటువంటి పేర్లు 65 లక్షల మంది రిమూవ్ చేసినారు. ఆ తర్వాత ఇన్ఎలిజిబుల్ అని డిలీట్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఎలిజిబుల్ ఓటర్స్ అనేసి 21 లక్షల మంది 21.53 lakhs చేర్చారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అన్నారు? 7,89,000 నుంచి ఇప్పుడు ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ ఆఫ్టర్ ఎస్ఐఆర్ 7,40,000. అంటే 89 లక్షల్లో 42 లక్షలు పోతే దాదాపు 47 లక్షలు తొలగించినట్లే కదా. జనాభా పెరుగుతున్నప్పుడు 5 years లో జనాభా పెరిగింటే 7,89,000 చనిపోయే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదండి. కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య జనాభా పెరుగుదల సంఖ్యతో ఈక్వల్ కాదండి. ఇప్పుడు అది జనాభా తగ్గిపోయే సంఖ్య ఉంటుంది, కానీ పెరిగే సంఖ్య ఎక్కువ ఉంది మన దేశంలో. ప్రత్యేకించి జననాల రేట్ ఎక్కువ అన్నప్పుడు మీరు మరణించిన వాళ్ళని తొలగించినా మీరు 7,89,000 నుంచి పెరిగి ఉండాలి. కాకుండా తగ్గింది అంటే నెగిటివ్ గ్రోత్ ఉందా జనాభా? అదనే చెప్పమండి గవర్నమెంట్.
మన దేశంలో జనాభా తగ్గుతుంది, అది సీరియస్ అంశం అవుతుంది. గఫూర్ గారు, ఇప్పుడు బోగస్ ఓటర్లు తొలగింపు గురించి మాట్లాడుకుందామా, వ్యాకరణం గురించి మాట్లాడుకుందామా? ఇప్పుడు నడుస్తున్న సమస్య ఏంటి? ఇప్పుడు మీరు గ్రామర్ అడుగుతున్నారు, అక్కడ విషయం వేరే ఉంది. అక్కడ వాళ్ళని ఇప్పుడు ఈ సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఇవాళకి వాళ్ళు చెప్తున్నారండి, ప్లీజ్ కమ్ డౌన్ టు హైదరాబాద్, ఐ విల్ షో యూ. కొండాపూర్లో ఉన్న వీళ్ళెవరు మియన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు, వీ వాంట్ ఫుడ్, వీ వాంట్ మనీ అని చెప్పి ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి వాళ్ళు కేవలం నేను కేవలం ఒకే ఉదాహరణ చెప్తున్నా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మిమ్మల్ని అడుగుతాను, నేను వాళ్ళని బీజేపీ వాళ్ళని అడుగును, మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది రోహింగ్యాలు భారతదేశంలో వచ్చారని లెక్క ఉందా? తీయండి మరి, మొత్తం లెక్క తీయండి. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇన్ ది సెన్స్ యూపీఏ ప్రభుత్వ హయాంలో లాకులు ఎత్తారు. కేంద్ర ప్రభుత్వం. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ నెల్లీ ఇన్సిడెంట్ అండి. గఫూర్ గారు ఒకే ఒక్క నిమిషం మీరే మాట్లాడండి, ఒకే ఒక్క నిమిషం. నేను నెల్లీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను. 1978 రాజీవ్ గాంధీ గారికి ఆసు మధ్య, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్కి మధ్య జరిగిన ఒప్పందానికి పూర్వం జరిగిన నెల్లీ ఊచకోత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి ఊచకోత జరగలేదని ప్రపంచం మొత్తం రికార్డులో నమోదైంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎవరు ఎలా చేశారండి వాళ్ళని? ఓకే, అస్సాం గురించే మాట్లాడుకున్నాం. అస్సాం మీరు ప్రస్తావిస్తున్నారు. అస్సాంలో విదేశీయుల లిస్టు కింద మొత్తం బయటికి తీస్తే 19 లక్షలు వచ్చారు. 12 లక్షల మంది నాన్ ముస్లింస్, 7 లక్షల మంది ముస్లింస్ బంగ్లాదేశ్ లో, ఇంకోరో ఎవరైనా కావచ్చు. కాబట్టి మీరు అందరినీ బయటికి పంపేయండి. ఎవరు వద్దన్నారు? మీరు ఆ పని చేయరు. మీరు హిందువులు పెట్టుకుంటాం, వీళ్ళని పంపిస్తాం, వాళ్ళేమంటారు మేము బెంగాల్ నుంచి వచ్చినాము, బంగ్లాదేశ్ నుంచి కాదంటున్నారు. ఇది మోర్ కాంప్లికేటెడ్ ఇష్యూ. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పరిచేయాలి. పౌరసత్వ విషయంలో నాకేం అభ్యంతరం లేదు. మీరు పౌరసత్వం నిర్ణయం చేయడానికి పెట్టి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి దేశవ్యాప్తంగా రక్షణ చేయండి. ప్రధానంగా బార్డర్ స్టేట్స్ లో ఆ జాగ్రత్తలు తీసుకుంటే అభ్యంతరం లేదు. దానికి డెమోక్రటిక్ ప్రాసెస్ ను మీరు లింక్ చేయడం అనేటువంటిది ప్రమాదం. మేమేమంటున్నాము, మీరు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ మీ సొంత మనిషిని పెట్టుకొని, భావజాలం కూడా మీ భావజాలం అన్నీ పెట్టుకొని, మీరు ఎందుకంటే మీకు భయము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఏంది భయం మీకు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా చావాలన్నా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి ప్లస్ చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చొని నిర్ణయం చేయాలా అన్నారు. ఎందుకది? భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికించాలా అని. కానీ మీరేమంటున్నారు, లేదు మేమిద్దరు ఉంటాం, అపోజిషన్ లీడర్ని పెడతాం అంటారు. ఏమంటాడు ఆయన? ఏమన్నా ఆయన ఇట్లా చేస్తాడు, ఇద్దరు వాళ్ళు ఉంటారు అంటే మీరు మీ భావజాలంతో ఉండేవాడిని పెట్టుకొని మీ భావజాలం ఆధారంగా పౌరసత్వాన్ని క్రైటీరియాగా పెట్టి ఆధారాలు ఏదాన్ని లేకుండా చేసి కోట్ల మందిని దేశంలో ఓటర్ లిస్ట్ లేకుండా చేస్తున్నారు. నేను ఇంకా ఆరోపణ చేస్తున్నాను, అత్యధికులు సార్, అత్యధికులు బలి అయిపోతున్నది దళితులు, పేదలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు, ఆస్తి రికార్డ్స్ లేవు, సంచార జీవులు, ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ పోతారు. కాబట్టి మీరు పౌరసత్వం విషయంలో జాగ్రత్త తీసుకునే అభ్యంతరం లేదు. అదే సమయంలో భారతదేశంలో సామాన్య మానవుని యొక్క హక్కు రక్షణ కలిగించాలా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. అది మీరు కనుక పరిరక్షించకుండా ఇదే పద్ధతిలో పోతే ప్రజాస్వామ్యం నామాత్రం అవుతుంది. ఇంకా నేను ముందుకు పోతే దళితులు ఎవరైతే అప్రెసర్ క్లాస్ ఉంటారో వాళ్ళందరినీ దూరం పెట్టాను. మంత్రి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వ మంత్రి బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పాడు, దళితులు వీళ్ళందరూ రానివ్వకుండా చూడండి, పోలింగ్ బూస్కు వాళ్ళకి నష్టం అనుకో. కాబట్టి ఇది చాలా దుర్మార్గం అండి.